Please maintain discipline. Aita vidyarthuల ఐక్యత. We won. We won. We won. We won. రక్షణ పేటలో. రక్షణ పేటలో. రక్షణ పేటలో. నిందితులను వెంటనే. నిందితులను వెంటనే. నిందితులను వెంటనే. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. వైద్య సిబ్బంది ఐక్యత. వైద్య సిబ్బంది ఐక్యత. We won. We won. We won. No safety. No safety. సంఘీభావం చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి సంఘాలకు ఉద్యోగం అడుగుతలేం, పైసలు అడుగుతలేం, ఏమని సాగవటమని అడుగుతలేం. మీ లెక్క మీ అక్క, మీ లెక్క ఒక నారీ శక్తి, ఒక స్త్రీ శక్తి కలకత్తా మెడికల్ కాలేజీలో 8వ తారీఖు రాత్రి వచ్చినందుకు మీ అందరికీ మా యొక్క విద్యార్థుల తరఫున, మెడికల్ కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది 2 నిమిషాలు, మీరు వినండి. మేము చేసినటువంటి స్లోగన్ వచ్చినప్పుడు 3 గంటల వరకు డెడ్ బాడీని చూడని లేదు. ఇది జస్టిస్ అంటారా మీరు? తర్వాత ఈ 3 గంటలు ఏం డ్రామా జరిగిందో చూడండి. 78 సంవత్సరాల స్వతంత్రంలో ఈ యొక్క డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ ప్రపంచం వాళ్ళు వైద్య సిబ్బంది మొత్తం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని దేశవ్యాప్తంగా ఒక వార్ లాగా ప్రపంచం అంతా కదిలి రోడ్లపైకి వచ్చి మేము యొక్క ఎడ్యుకేషన్ చేస్తున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ యాక్ట్ కల్పించాలి. ఒక టీచింగ్ హాస్పిటల్స్ లోనే కాదు, ప్రతి ప్రాథమిక కేంద్రం నుంచి పై వరకు కూడా ఒక సెక్యూరిటీ అండ్ ఒక చెక్ పోస్ట్ మాకు పోలీస్ ద్వారా కావాలని అడుగుతున్నాము. ఎందుకంటే నైట్ డ్యూటీస్ లో తాగి వస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రము ఏదో సీసీ ఫుటేజ్ చూపించేసి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అని చెప్పేసి హై డ్రామాలు చేసి కేసును క్లోజ్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నా పేరు డాక్టర్ దీక్షపతి. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాంలో పనిచేస్తున్నాను. 8వ తారీఖు నుండి ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో కలకత్తాలో డాక్టర్ మొహమ్మద్ అనే ఒక పీజీ స్టూడెంట్ పైన ఒక 5-6 మంది మాకు తెలిసినటువంటి సూచన ప్రకారం వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఆమెను రాత్రి మానభంగం చేసి చిత్రహింసలు చేసి ఆమెను చంపడం జరిగింది. దాని తర్వాత ఆ యొక్క సంఘటనకు ఉన్నటువంటి ఎటువంటి క్రిమినల్ ఎవిడెన్స్ లేకుండా అక్కడి పోలీస్ వాళ్ళకు పూర్తి సపోర్ట్ చేసినట్టు అవపడుతున్నది. అక్కడి యొక్క రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ఏదైతుందో ఆమె పూర్తిగా క్రిమినల్స్కే సపోర్ట్ చేస్తున్నది. అక్కడ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక లేబర్ని తీసుకొచ్చి ఈయన రేపు చేసినని చెప్పి అక్కడ పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టంలో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అన్ని తప్పుడు రిపోర్ట్ రాయించి మమతా బెనర్జీ ఆమె మళ్ళీ ర్యాలీలో తిరిగి నేను కూడా ఒక ఆడశక్తిగా పట్టి దీన్ని ప్రతిఘటిస్తా అని జనాలందరినీ మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో మేము భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది. మేము కోరుకున్నది ఏంటంటే ఎటువంటి ఒక మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక స్త్రీ శక్తికి ఎప్పుడు ఎల్లవేళ్ళ రక్షణ కలగాలనేది, ఎప్పుడు ఏ సంఘటన జరిగినా దానికి అతి త్వరలో జస్టిస్ జరగాలనేది మా యొక్క ప్రార్థన. అతి త్వరలో ఈ యొక్క పొలిటికల్ ముఖాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ పనిష్మెంట్ ఇయ్యేంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదు. ఉద్యమం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది భారతదేశం అంతా చదువుకున్న పిల్లలు అయిపోయారు. ఈ యొక్క పోలీసులు చేసే వ్యవస్థ, పొలిటీషియన్ చేసే వ్యవస్థకు వాళ్ళకు అన్ని తెలిసిపోతున్నాయి ఎవరు ఏందనేది. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో, ప్రతి ఒక్క కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో పోలీస్ సెక్యూరిటీ అనేది ఉండాలి. అది మెడికల్ కావచ్చు, నాన్ మెడికల్ కావచ్చు. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లల సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.